ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటు చేసుకున్న మారణహోమంపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రదాడికి పాల్పడిన తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ కాల్పులకు ముందు ఓ రహస్య ప్రాంతంలో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తుపై కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు ఈ విషయాన్ని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఓ గ్రామీణ ప్రాంతంలో నిందితులు తుపాకులు పట్టుకొని ఫైరింగ్ సాధన చేస్తున్న కొన్ని వీడియోలను అధికారులు పరిశీలించారు. అది న్యూ సౌత్ వేల్స్లోని మారుమూల ప్రాంతంగా అనుమానిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ఈ వీడియోను రికార్డు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎవరికీ కనిపించకుండా దాక్కొని కాల్పులు ఎలా జరిపారని, ఎలా పారిపోవాలి అనేది వీరు సాధన చేసినట్లు ఆ వీడియోలో ఉన్నట్లు తెలిపారు. ఇక నవంబర్లో వీరిద్దరూ ఫిలిప్పీన్స్లోని దవావో నగరానికి వెళ్లారు. ఈ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలకు హాట్ స్పాట్గా చెప్తారు. అక్కడే నిందితులు ఉగ్రదాడికి శిక్షణ తీసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక కాల్పులకు 2 రోజుల ముందు డిసెంబర్ 12న సాజిద్ అక్రమ్, నవీద్ కలిసి బోండీ బీచ్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే వీరు మారణ హోమానికి పాల్పడినట్లు తెలిపారు. కాల్పులు జరపడానికి ముందు బీచ్లోని జనంపైకి 4 బాంబులను విసిరినట్లు దర్యాప్తులో గుర్తించారు. అయితే అందులో ఒక్కటి కూడా పేలలేదని, లేదంటే ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు.